హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈ రోజు మన కరీంనగర్ లోని జగిత్యాల రోడ్ లో రేకుర్తిలో గ్రాండ్ గా ఎలైట్ హోటల్ ప్రారంభోత్సవం కాబోతుంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నటి క్యాథరిన్ తెరిసా రాబోతున్నారు. సో ఈ రోజు ఈ ప్రారంభోత్సవానికి మనం రావడం జరిగింది. ఎలైట్ హోటల్లో రూమ్స్ అండ్ సూట్స్ అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా కాన్ఫరెన్స్ హాల్, అదే విధంగా వేదిక బ్యాంకెట్ హాల్, సభ కాన్ఫరెన్స్ హాల్, కూచిపూడి రెస్టారెంట్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మంచి కూచిపూడి రెస్టారెంట్ కూడా కలదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రారంభోత్సవానికి మనం కూడా రావడం జరిగింది. మరి రూమ్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఎలైట్ హోటల్లో చూద్దాం. లెట్స్ కమ్. ప్రస్తుతం మనం ఎలైట్ హోటల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. మీరు చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ టోటల్. ఇది కూడా అంబియన్స్ కూడా చాలా పీస్ఫుల్ గా కనిపిస్తుంది. న్యాచురల్ కలర్స్ తోని చాలా గ్రాండ్ గా ఉంది. ఇంతవరకు మన కరీంనగర్ లో ద ఫస్ట్ టైం అనుకుంటా ఎన్ని ఫెసిలిటీస్ తో ఒక హోటల్ ఓపెన్ చేయడము. సో అన్ని పేస్టల్ షేడ్స్ లో చాలా నీట్ గా ఉంది హోటల్. సో డెఫినెట్లీ తప్పకుండా ఒక మంచి హోటల్లో స్టే చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిందే ఎలైట్ హోటల్. సో రిసెప్షన్ నుంచి మనం స్ట్రైట్ గా ముందుకు వచ్చేస్తే మనకు ఒక కార్పొరేట్ హాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ హాల్లో కార్పొరేట్ ఈవెంట్స్ కు సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఈవెంట్స్ చేసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కంపెనీస్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్ గా ఈవెంట్స్ ఎవరైతే చేసుకుంటారో ఈ హాల్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీటింగ్స్ అనేవి ఇలా జరగడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, ఈ హాల్ విడ్త్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వస్తే ఇక్కడ మనకు అన్ని రూమ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో కావచ్చు, రైట్ సైడ్ లో కావచ్చు, మీరు చూసుకోవచ్చు. సో ఇటు సైడ్ అంతా డిలక్స్ రూమ్లు మనం చూస్తున్నాం. అన్నిటి కూడా మంచి పకడ్బందీ లాక్స్ అన్నిటి కూడా ఉన్నాయి. ఎవరు కూడా వేరే పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి లేదు. అన్ని చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఇక్కడ అంతా చూడడానికి కూడా మంచి కెమెరాస్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్లకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండడానికి వీళ్ళు చాలా రకాలుగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇవి కూడా ఎగ్జిక్యూటివ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇటు సైడ్ డిలక్స్ రూమ్లు ఇట్లా రెండు రకాలుగా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో మనకి ఇప్పుడు లిఫ్ట్ అనేది కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే మెట్లను వాడకుండా ఉండే వాళ్ళకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనం పైకి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ రూమ్కి వచ్చాం. ఇది చాలా బాగుంది. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. రూమ్ కూడా చాలా చక్కగా ఉంది. కంఫర్ట్ గా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యంగా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం. మనకు బ్యాంకెట్ హాల్ ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాం. ఒకసారి లోపల రండి. చాలా విశాలంగా ఉంది. మనకు బర్త్డే పార్టీస్ కావచ్చు, మ్యారేజ్ డే పార్టీస్ కావచ్చు, ఇలాంటి అన్ని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి, మీరు చూస్తారు కదా, చాలా మంది కూర్చోవడానికి కూడా ఇది సెట్ అవుద్ది. ఈ హాల్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుద్ది. మీరు చూడొచ్చు. అదేవిధంగా కంపెనీకి సంబంధించిన ఈవెంట్స్ కావచ్చు, అలాంటివి కూడా చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. హాల్ కూడా చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. దీంతో పాటు నెక్స్ట్ లంచ్ ఏరియాస్ మనం చూడవచ్చు. హాల్ నుంచి వెళ్ళి మనం ఈ డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఈ హాల్ ఎంత బాగుందో. పార్టీస్ చేసుకున్న వాళ్ళకి లంచ్ అనేది ప్రిపేర్ చేసిన, డిన్నర్ అనేది ప్రిపేర్ చేసినా కానీ చాలా మంది కూడా ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇక్కడ మనకు చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అక్కడ వాష్ చేసుకోవడానికి వాషింగ్ ఏరియా కూడా ఉంది. చూసారు కదా, మన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇలా ప్రతిదీ చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. చాలా గ్రాండ్ లుక్ తో కనిపిస్తుంది. సో ఇందులో మనకు వాష్రూమ్స్ కూడా ఇందులోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ చూడొచ్చు మీరు. ఒకసారి మనం ఇక్కడికి వచ్చినంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అన్ని రకాలుగా మనకు కావాల్సిన ఈవెంట్స్ అన్ని ఇందులో చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎలైట్ హోటల్ ఈ రోజు గ్రాండ్ ఓపెనింగ్ కాబోతుంది కదా. సో ఈ ప్రారంభోత్సవానికి మనం వచ్చాము. సో ఫస్ట్ ఫ్లోర్ లో మనం చూసుకుంటే కూచిపూడి రెస్టారెంట్ ఉంది. సో మీరు రావచ్చు, రెస్టారెంట్ లోపల చూద్దాం అంబియన్స్ ఎలా ఉందనేసి. సో రెస్టారెంట్ చూడొచ్చు, కూచిపూడి రెస్టారెంట్. ఫ్యామిలీస్ కి కానీ చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. అంబియన్స్ అయితే చాలా రిచ్ గా ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు అందరూ. సో ఈ కూచిపూడి రెస్టారెంట్స్ లో ఫ్యామిలీస్ కోసం సపరేట్ గా ఇట్లా డిజైన్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ఎంత నీట్ గా ఉన్నాయో. చాలా లగ్జరీగా కనిపిస్తుంది. స్టార్ట్. ప్రస్తుతం మనతో హీరోయిన్ క్యాథరిన్ గారు ఉన్నారు. వారి మాటల్లో కూడా ఉందా ఈరోజు ఎలైట్ హోటల్ ఓపెనింగ్ కి రావడం జరిగింది కదా. మేడం నమస్తే. నమస్తే. ఎలా అనిపిస్తుంది కరీంనగర్ కి రావడం? చాలా రోజుల తర్వాత వచ్చా, చాలా హ్యాపీగానే ఉన్నాను.
ప్రవీణ్ గారు అంటే నాకు తెలిసిన ఒక చాలా మంచి పర్సన్ అనమాట. నోన్ హిమ్ ఫర్ ద లాస్ట్ 2 to 3 years. సో అంటే కొత్త ఎండెవర్ స్టార్ట్ చేశారు, చాలా హ్యాపీగానే ఉన్నాను కొత్త హోటల్ లాంచ్ చేసినందుకు. అండ్ హైదరాబాద్ నుంచి ఇది ఫస్ట్ హోటల్ బయట అంటే కరీంనగర్ లో పెట్టడం. సో దట్ వాస్ really happy for him. And he's starting 2 other projects, one in Moinabad and another one in Vikarabad. So I wish him the best. ఎలా అనిపిస్తుంది కరీంనగర్ పీపుల్ లవ్? సో స్వీట్, వెరీ వార్మ్, వెరీ లవింగ్, మంచి ఎనర్జీ ఉంది. అండ్ చాలా బాగా డెవలప్ అయింది సిటీస్. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ రోజు కరీంనగర్ లో ఎలైట్ హోటల్ ప్రారంభోత్సవానికి గెస్ట్లుగా జగదీష్ గారు, షఫీ గారు, మహేష్ గారు రావడం జరిగింది. మరి వాళ్ళ మాటల్లో కూడా విందాం ఎలా అనిపిస్తుందో. సార్ నమస్తే అందరికి. ఎలా అనిపిస్తుంది జగదీష్ గారు? అంటే కొత్తగా వచ్చింది కాదు కరీంనగర్ కి, పక్కనే వరంగల్. సో ఇక్కడ గెస్ట్ గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దట్టు ప్రవీణ్ గారి ఎలైట్ హోటల్. సో కరీంనగర్ పీపుల్ ప్లీజ్ విజిట్ ఎలైట్ హోటల్. మన స్మార్ట్ సిటీకి మంచి హోటల్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో షఫీ గారిని చూస్తుంటారు, ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేస్తూ ఉంటారు షఫీ గారు. సార్ నమస్తే, ఎలా అనిపిస్తుంది కరీంనగర్ రావడం? చాలా సంతోషం. ఈ రోజు ఇలా ఎలైట్ హోటల్ ఇనాగ్రేషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలా మీ అందరినీ కరీంనగర్ చాలా హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. అట్లాగే నా కో యాక్టర్స్ జగదీష్ గాని, మహేష్ గాని కలిసి రావడము, క్యాథరిన్ గారు అందరూ ఒక చోట ఈ ఇనాగ్రేషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. సార్ మహేష్ గారు అన్నారు మనతో, సార్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మన షఫీ అన్న, జగదీష్ గారితో రావడం. మన ప్రవీణ్ అన్న ఈ హోటల్ ఆయన ప్రవీణ్ అన్న గారు పెట్టారు, మనకి గచ్చిబౌలిలో పెట్టారు. అది కూడా మంచి సక్సెస్ అయింది ఎలైట్ హోటల్. మళ్ళీ మీ కరీంనగర్ కూడా మంచి ఆదరిస్తుంది. ఇది మంచి సక్సెస్ అవుతారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరీంనగర్ పబ్లిక్ కరీంనగర్ ఏముంది, అప్పుడప్పుడు వచ్చి ఈ హోటల్లో స్టే చేయండి, కష్ట సుఖాలు పాల్పంచుకోండి, కాఫీ తాగుతాం. ప్రస్తుతం ఈ రోజు మన కరీంనగర్ లో గ్రాండ్ గా ఓపెన్ చేయబడింది కదా ఎలైట్ హోటల్. ప్రస్తుతం మనతో ఎలైట్ హోటల్ ఓనర్ ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారి మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరే ఏంటి సార్, కరీంనగర్ లో ఇంతవరకు చాలా హోటల్స్ ఉన్నాయి, మంచి ఫేమస్ హోటల్స్ ఉన్నాయి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ మన హోటల్ కి వాళ్ళ హోటల్ కి? ఏంటి డిఫరెన్స్ అంటూ ఏం లేదు. ఎక్కడైనా కూడా బేసిక్ అకామిడేషన్ అంటే మంచి స్టే, ఏసీ అండ్ వాష్రూమ్ అమ్యూనిటీస్ ఇవన్నీ అన్ని ప్లేసెస్ లో ఉంటాయి. బట్ అదొక బేసిక్ ఫెసిలిటీ. బట్ మన దగ్గర వచ్చేసి స్లీప్ అనేది ప్రతి ఒక్కరు హోటల్ కి వచ్చేది ఒక మంచి స్లీప్, ఓకే, అండ్ చిల్డ్ ఏసీ అండ్ వెరీ హైజీనిక్ వాష్రూమ్స్. ఇవి 3 ఉంటే ఇంకా మిగతా ఏది అవసరం లేదు బేసిక్. సో అది మనం ప్రాపర్ గా ప్రొవైడ్ చేయాలి అండి. సో వెన్ ఇట్ కమ్స్ టు మంచి స్లీప్ అంటే ఆబ్వియస్లీ మంచి మ్యాట్రెస్, మంచి లినెన్ ఉండాలి. సో మన స్పెషాలిటీ ఎక్కడైనా కూడా మన అన్ని హోటల్స్ లో కూడా వి ప్రొవైడ్ వెరీ హై క్వాలిటీ లినెన్ అండ్ ద మ్యాట్రెస్ కానివ్వండి అండ్ ఏసీ వచ్చేసి దట్ చిల్లెస్ట్ టెంపరేచర్. బికాస్ మనకి కరీంనగర్ లో కానీ ఇటు సైడ్ వెరీ హై టెంపరేచర్స్ ఉంటాయి కదా. సో మన దగ్గర ఏసీ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా మా బ్లూ స్టార్. అండ్ ఈ రూమ్ సైజ్ కి ఇట్స్ 1.5 ton చిల్ ఏసీ 100% బాగుంటుంది. అండ్ కమింగ్ టు ద వాష్రూమ్ అమ్యూనిటీస్ అండ్ ద హైజీన్, అది కూడా చాలా ఇంపార్టెంట్. వీఆర్ ప్రొవైడింగ్ ద హై క్వాలిటీ ఫెసిలిటీస్ ఇన్ ఆల్ ద రూమ్స్. సో అది ప్రత్యేకత అండి. ఇంకోటి సార్, రెస్టారెంట్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ? అంబియన్స్ కూడా చాలా బాగుంది రెస్టారెంట్స్. స్పెషాలిటీ అండి, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా బేసిక్ చికెన్ టిక్కా మసాలా అంటారు, చికెన్ కర్రీ, అన్ని బేసిక్ ఫుడ్స్ ఉంటాయి కదా. నో, ఇక్కడ టిపికల్ తెలుగు కుజిన్ అండి. మనము ఈవెన్ బిఫోర్ తెలంగాణ మనది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు కూడా మనకి మిక్స్ ఆఫ్ టేస్ట్లు ఉన్నాయి. సో అట్లా మనము మిక్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ మన 2 డిషెస్ కూడా టిపికల్ తెలుగు నేమ్స్ అండ్ చాలా ఒరిజినల్ ఫ్లేవర్. ఎవరైనా నార్త్ ఇండియన్స్ కానీ ఎక్కడి నుండి వచ్చినా కూడా వాళ్ళకి మనం నూడిల్స్ లేకపోతే ఆ నార్త్ ఇండియన్ ముగ్లై వెరైటీస్ పెడితే స్పెషల్ ఏముందండి, వాళ్ళు అక్కడ అవి తింటారు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన స్పెషాలిటీస్ ఏంటో అదే మనకు వాళ్ళ ఆ చాయిస్ ఇవ్వాలి. సో ఇట్స్ ఎ ప్యూర్ తెలుగు కుజిన్. లైక్ ఆంధ్రాలో అయితే రొయ్యల పులావ్, ఓకే, పచ్చిమిర్చి కోడి పులావ్, ఇటువంటి పులావ్ ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ తెలంగాణ టిపికల్ నిజామీ బిర్యానీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనది ఎక్కువ ఇక్కడ కారంతో బేస్ అయిన ఫుడ్ ఉంటుంది. కారం కూడా కంపేర్ టు ఈవెన్ ఈ మసాలాస్ అండ్ కారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనదంతా హోమ్ మేడ్. సో కంప్లీట్ ఈ హోమ్ మేడ్ బ్లెండ్ నే దట్స్ ఎ సీక్రెట్ రెసిపీ మాది. సో ఓన్లీ దోస్ మసాలాస్ వీఆర్ యూజింగ్ అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ యూనిక్ ఫుడ్ అండి మాది. ఈ రెస్టారెంట్ కి కూచిపూడి రెస్టారెంట్ అని పెట్టారు కదా సార్, ఎలా అసలు ఆ నేమ్ ఎలా సజెస్ట్ చేశారు?
ఫస్ట్ థింగ్ రెస్టారెంట్కి నేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి తెలుగు పదాలు, స్పెషల్ తెలుగు పదాలలో ఒరిజినల్గా పిక్ చేసుకున్న నేమ్ కూచిపూడి. వింటుంటేనే మనకు ఒక ప్రత్యేకతగా అనిపిస్తుంది. ఆ కూచిపూడి రెస్టారెంట్లోకి వచ్చి ఆ మెన్యూస్ మొక్కజొన్న గారెలు, వంకాయ పులావ్, ఆ పేర్లు వింటేనే మనకు ఒక ఆకలి కలగాలండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని రెగ్యులర్ ఫుడ్లను కాకుండా. సో అంత ట్రెడిషనల్ ఆ ఫ్లేవర్స్ నేను కపుల్ ఆఫ్ రెస్టారెంట్స్ నేను విజిట్ చేశానండి. చేసి కూచిపూడి మసాలా అనేది అది మీరు గూగుల్లో కూడా కొట్టండి. కూచిపూడి మసాలా ఈ సంథింగ్ బ్లెండ్ ఆఫ్ డిఫరెంట్ హర్బ్స్, వాటిని బ్లెండ్ చేసినదే అది కూచిపూడి మసాలా రెసిపీ. మనది బేస్ వచ్చేసి మాక్సిమం డిషెస్ లో కూచిపూడి మసాలా ఫ్లేవర్ ఉంటది. దట్స్ ద యూనిక్ థింగ్ ఇన్ అవర్ రెస్టారెంట్. ఇంకా మనకి బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి సార్? మీకు ఆల్రెడీ బ్రాంచెస్ ఉన్నాయని విన్నాము, ఇదన్నో బ్రాంచ్? ఇది 5th బ్రాంచ్ అండి. మనకి 4 హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. హఫీస్పేట్, హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి, ఈ లొకేషన్స్ లో 4 హోటల్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ హైదరాబాద్ దిస్ ఈస్ ద ఫస్ట్ హోటల్ అండి కరీంనగర్. కరీంనగర్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే నేను ప్యూర్ కరీంనగర్ బిడ్డని. సో గోదావరిఖండ్లో పుట్టాను, నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే. రీజన్ వెతుక్కునేది కరీంనగర్ వచ్చి, ఇక్కడ ఏదైనా రీజన్ అమ్మ కరీంనగర్ వెళ్దామా అని, నాకంత ఆ ఎమోషన్ అండి కరీంనగర్. సో బై డిఫాల్ట్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్ కరీంనగర్ని డిసైడ్ చేసుకున్నాము. పీపుల్ ఆర్ వెరీ గుడ్. ద సిటీ, ఈరోజు క్యాథరిన్ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, స్మార్ట్ సిటీ, ఇట్స్ బ్యూటిఫుల్ సిటీ. సో ఇట్స్ ప్రైడ్ మూమెంట్ ఫర్ మీ. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో ఈ కూచిపూడి రెస్టారెంట్ లో ప్రారంభోత్సవానికి కూడా చాలా మంది గెస్ట్లు వచ్చారు. సో మనతో పాటు చాలా మంది ఉన్నారు రెస్టారెంట్ లో. మరి రెస్టారెంట్ అంబియన్స్ ఎలా ఉంది, ఇదంతా ఎలా ఉంది, లొకేషన్ కూడా అంటే వాళ్ళ మాటల్లో కూడా విందాం. ప్రస్తుతం మనతో సుష్మా గారు ఉన్నారు, మేడం మాటలు విందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉందండి అంబియన్స్ చూస్తున్నారు? చాలా బాగుంది, సూపర్. రెస్టారెంట్ అంబియన్స్ కరీంనగర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ చెప్పొచ్చు. అంబియన్స్, మొత్తం కలర్స్ కూడా చాలా లైట్ సెలెక్ట్ చేశారండి వీళ్ళు. అన్ని పార్షల్ షేడ్స్ ఉన్నాయి. చాలా కూల్ గా చాలా బాగుంది. ఏరియా కూడా మంచిగా కన్వీనియంట్ గా మొత్తం అందరికి నియర్ బై లో ఉంది. చాలా బాగుంది. ప్రస్తుతం మనతో ఇంకో మేడం ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. పేరు? మౌనిక గారు. ఎలా ఉంది అంబియన్స్ గానీ? అంబియన్స్ వచ్చేసి చాలా బాగుంది, స్పేస్ గా ఉంది. మళ్ళీ కలర్ కాంబినేషన్ కూడా మాకు హోటల్ బాగా నచ్చింది. రిసీవ్నెస్ కూడా బాగుంది, చాలా పీస్ఫుల్ కలర్ పీస్ఫుల్ గా ఉంది. న్యాచురల్ గా అసలు మేము అనుకోలేదు లైట్ హోటల్ అని అంటే ఇంత న్యాచురల్ ఉంటది. ఫ్యామిలీ సెక్షన్ అయినా కూడా ఏసీ చాలా బాగుంది, రూమ్స్ కూడా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది ఈ రోజు ఎలైట్ హోటల్ గ్రాండ్ ఓపెనింగ్. సో హీరోయిన్ క్యాథరిన్ గారు వచ్చి గ్రాండ్ గా ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా ద బెస్ట్ హోటల్ అని చెప్పొచ్చు. కింద పార్కింగ్ కి కూడా చాలా ప్లేస్ ఉంది. అదే విధంగా మీరు చూసుకుంటే రూమ్స్ కూడా మంచి సూట్స్ రూమ్స్, మంచి రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా కూచిపూడి హోటల్ రెస్టారెంట్ ఉంది దీంట్లోనే. బ్యాంకెట్ హాల్స్ కూడా, ఒకటి వేదిక, మన నార్మల్ కాన్ఫరెన్స్ హాల్ కానీ, ఒకటి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కానివ్వండి, మంచి 2 హాల్స్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఒక మంచి హోటల్లో స్టే చేయాలి, ఒక మంచి హోమ్లీ ఫీలింగ్ లో ఉండాలి అంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిందే మన కరీంనగర్ జగిత్యాల రోడ్ లోని ఎలైట్ హోటల్. కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.